హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2015లో జరిగిన సీటెట్ పేపర్ 1లో అడిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక మా ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి పార్ట్ 3లో క్వశ్చన్ నెంబర్ 61 నుండి స్టార్ట్ అవుతాయి. సో క్వశ్చన్ నెంబర్ 61. ఎన్సిఎఫ్ మీన్స్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 has not recommended any prescribed curriculum and textbook for EVS for class 1 and 2. The most appropriate reason for this. ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అన్నది క్లాస్ 1 అండ్ క్లాస్ 2 వాళ్ళకి ఎటువంటి టెక్స్ట్ బుక్ను కానీ కరిక్యులం కానీ ప్రిస్క్రైబ్ చేయలేదంట. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. క్లాస్ 1 క్లాస్ 2 స్టూడెంట్స్కి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అన్నది ఉండదండి. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1, ఈవీఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్ 3 ఆన్వర్డ్స్. ఈవీఎస్ అన్నది క్లాస్ 3 నుండి స్టార్ట్ అవుతుంది, క్లాస్ 1, 2 వాళ్ళకి ఉండదు అన్నది రీజనా? లేక ఆప్షన్ 2, లెర్నర్స్ ఇన్ క్లాస్ 1 అండ్ 2 కెనాట్ రీడ్ అండ్ రైట్. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉండేవాళ్ళు చదవలేరు, అదేవిధంగా రాయలేరు, కాబట్టి వాళ్ళకి ఎటువంటి టెక్స్ట్ బుక్ ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ 3, టు ప్రొవైడ్ కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళకి కాంటెక్స్టువల్గా వాళ్ళే యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం కోసం అలా పెట్టారు అని అంటున్నాడు. ఆప్షన్ 4, టు రెడ్యూస్ ద లోడ్ ఆఫ్ కరిక్యులం యొక్క లోడ్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి టెక్స్ట్ బుక్ కానీ ప్రిస్క్రైబ్ చేయలేదు అని 4 ఆప్షన్స్ అనేవి 4 రీజన్స్ అనేవి ఇచ్చాడు. వీటిలో కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. అర్థమైంది కదా? క్లాస్ 1 క్లాస్ 2 వాళ్ళకి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అనేది ఉండదు కరిక్యులము, దానికి రీజన్ ఏంటి అన్నది క్వశ్చన్. ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఇస్తా కరెక్ట్. టు ప్రొవైడ్ కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఎటువంటి బుక్ని ప్రిస్క్రైబ్ చేయలేదంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఏ టీచర్ హ్యాస్ టు టీచ్ అబౌట్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఫుడ్ ఇన్ అవర్ కంట్రీ టు క్లాస్ 4 స్టూడెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు టీచ్ దిస్ టాపిక్. 4th క్లాస్ చదివే స్టూడెంట్స్కి టీచరు కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఫుడ్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన కంట్రీలో ఫుడ్లో ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట గురించి టీచ్ చేస్తుంది. దానిలో బెస్ట్ వే ఏది, ఆ టాపిక్ని టీచ్ చేయడానికి బెస్ట్ వే ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమిచ్చాడు, గివ్ ఏ ప్రాజెక్ట్ టు స్టూడెంట్స్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ టేకన్ బై ద పీపుల్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ. పిల్లలకి ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చి మన కంట్రీలో ఏ స్టేట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వర్క్ పిల్లలకి ఇవ్వడం ద్వారా. సెకండ్ వన్, ఆస్క్ స్టూడెంట్స్ వాట్ దే హ్యావ్ ఈటెన్ ఫాలోడ్ బై డిస్కషన్. అంటే స్టూడెంట్స్ని అడగడం ద్వారా అనమాట, మీరు ఏం తింటున్నారు అని, ఆ టాపిక్ గురించి ఏం తిన్నారు అనే దాని గురించి డిస్కస్ చేయడం ద్వారా. ఆప్షన్ 3, ఆస్క్ స్టూడెంట్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ టేకన్ ఇన్ దేర్ ఫ్యామిలీ. అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనే టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోరండి అని చెప్పడం ద్వారా. షో ఫ్లాష్ కార్డ్స్ హ్యావింగ్ పిక్చర్స్ ఆఫ్ వేరియస్ ఫుడ్ ఐటమ్స్. అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ యొక్క ఫ్లాష్ కార్డ్స్ని పిల్లలకి చూపించడం ద్వారా. వీటిలో ఈ 4 మెథడ్స్లో ఏది బెస్ట్ వే అని అడిగాడు అనమాట. ఇక్కడ జనరల్గా ఇండియాలో కేరళలో ఒక రకమైన ఫుడ్ తీసుకుంటారు, ఏపీలో, అంటే ఇండియాలో కల్చరల్ డైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మ్యూజిక్, ఫుడ్, కస్టమ్స్, అంటే ఈవెన్ వేసుకునే బట్టల్లో కూడా ప్లేస్ టు ప్లేస్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, ఏపీ తెలంగాణలో తెలుగు అట్లా లాంగ్వేజ్ డిఫరెన్స్ కానీ, రిలీజియన్ డిఫరెన్స్ కానీ, డైవర్సిటీ అన్నది జనరల్గా ఇండియాలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫుడ్ డైవర్సిటీ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 అండి. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, మన కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఏ స్టేట్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోరమ్మని ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం అనేది బెస్ట్ వే అడిగాడు. కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్, కానీ ఈ 4లో కూడా బెస్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63.
ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ indicative of the general approach to be followed for EVS in primary classes except from. ఇక్కడ కింది ఇచ్చిన అన్నిటినీ ఫాలో అవుతారనమాట ప్రైమరీ క్లాసెస్లో ఈవీఎస్ని టీచ్ చేయడానికి, ఎక్సెప్ట్ ఒకదాన్ని మాత్రం ఫాలో అవ్వం. అదేంటి అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు? కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి, మన ఫ్రూట్స్ని టచ్ చేయగలుగుతాం. అంటే ఏదైనా ఒక దాన్ని టచ్ చేయగలిగి, చూడగలిగి, తాకగలిగి దానిని కాంక్రీట్ అంటాము. అబ్స్ట్రాక్ట్ అంటే ఫీలింగ్స్ అనమాట. దాని గురించి మనం ఆలోచించడం, మనం థింక్ చేయడం అనమాట. థింక్ చేయడం అన్నది అబ్స్ట్రాక్ట్ అనమాట. ఫస్ట్ మనకి ఎలా టీచ్ చేస్తాము? క్లాస్ 1 స్టూడెంట్స్కి ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేయాలంటే మనం ఎలా చెప్తాము? ఫ్రూట్స్ని తీసుకొస్తాము, వాళ్ళకి చూపిస్తాము, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ చెప్పాలి, వెజిటేబుల్స్ తీసుకొస్తాము, బ్రింజాల్, పోమోగ్రానేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అయితే పోమోగ్రానేట్, ఇలాగ టీచ్ చేస్తాం. అంటే డైరెక్ట్ మన అబ్స్ట్రాక్ట్కి వెళ్ళి మనం ఊహల్లో మనకు చెప్పం, వాళ్ళకి థింక్ చేయమని చెప్పం. సో దిస్ ఈస్ ద కాంక్రీట్ అనమాట. సో దిస్ ఈస్ కరెక్ట్. సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. మనం సింపుల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ గురించి చెప్తున్నాము, దిస్ ఈస్ ద యాపిల్ అని చెప్తాం. అట్లాగా సింపుల్ నుంచి కాంక్రీట్ అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, అట్లాగా సింపుల్ టు కాంప్లెక్స్ ఆల్సో కరెక్ట్ అండి. లోకల్ టు గ్లోబల్, మన లోకల్లో జరిగే వాటి దగ్గర నుంచి నెక్స్ట్ గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ జరిగే వాటి గురించి చెప్తాం అనమాట. ఇది కూడా ఆల్సో కరెక్ట్. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, మనం అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ టీచ్ చేయలేం కదా. అబ్స్ట్రాక్ట్ అంటే వాళ్ళకి ఏమీ యాక్టివిటీస్ ఏం లేకుండా థింకింగ్ ద్వారా అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ ఏబిసి కరెక్ట్. ఏబిసి, ఓన్లీ డి, ఓన్లీ ఏబి, ఓన్లీ బీసీ, ఓన్లీ బి ఇచ్చాడు. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఓన్లీ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. కింద ఒక టేబుల్ ఇచ్చాడు. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇన్, 1 లీటర్ యొక్క పెట్రోల్ ధర జూన్లో ఎంత ఉందండి? 2007లో 47 రూపీస్ 74 పైస్ ఉంది. డిసెంబర్లో వచ్చి 2014 అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క కాస్ట్ అనేది 61 రూపీస్ 33 పైస్ అన్నాడు. అదేవిధంగా ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇచ్చాడు. 1 లీటర్ యొక్క డీజిల్ అన్నది జూన్లో ఎంత ఉన్నది? 35 రూపీస్ 21 పైస్ ఉంది. అదే 2014 డిసెంబర్లో 50 రూపీస్ 51 పైస్ ఇచ్చాడు. ఆఫ్టర్ స్టడీయింగ్ ద అబౌ టేబుల్ దేవ్ మీట్ ఏ క్లాస్ 5 స్టూడెంట్, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ హిస్ నోట్బుక్. ఈ టేబుల్ చూసిన తర్వాత ఒక 5th క్లాస్ చదివే ఒక స్టూడెంట్ అనేది దాని గురించి ఒక నోట్బుక్లో కొన్ని పాయింట్స్ అనేవి రాశాడు. ఏం రాశాడు? ఏ, పెట్రోల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫ్యూయల్ దాన్ డీజిల్. డీజిల్తో కంపేర్ చేస్తే పెట్రోల్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ అని అన్నాడు. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ డీజిల్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ పెట్రోల్. అంటే పెట్రోల్తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ అన్నది డీజిల్ ఎక్కువ అయింది అని చెప్తున్నాడు. డీజిల్ ఈ చీపర్ అండ్ దట్ ఈస్ వై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రన్ ఆన్ ఇట్స్. కంపేర్ టు పెట్రోల్తో కంపేర్ చేస్తే డీజిల్ అన్నది చీపర్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నవి డీజిల్ మీద రన్ అవుతాయి, బస్సెస్ కానీ ఇవి. నెక్స్ట్ డి వచ్చి డీజిల్ ఈ చీపర్ ఫ్యూయల్ దాన్ పెట్రోల్, పీపుల్ షుడ్ బై డీజిల్. అంటే పెట్రోల్ కంటే కూడా డీజిల్ అనేది చీప్ కాబట్టి ఎక్కువ మంది కూడా డీజిల్ వెహికల్స్ని కొంటారు అని చెప్తున్నాడు అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇటు 4 ఏది కరెక్టు? అతను ఏం చేశాడంటే ఆ టేబుల్ చూసి ఒక ఇన్ఫరెన్స్ అన్నది రాస్తాడనమాట. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఏమవుతుందంటే డీజిల్ ఈజ్ చీపర్ దట్ ఈస్ వై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రన్ ఆన్. ఇది సి కరెక్ట్ అండి. డీజిల్ ఈజ్ ఏ చీపర్ ఫ్యూయల్ దెన్ పెట్రోల్, పీపుల్ షుడ్ బై. డీజిల్ చీపర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కూడా డీజిల్ వెహికల్స్ అనేవి కొంటారు. సిడి అన్నది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ సి అండ్ డి ఎక్కడుంది? ఆప్షన్ 1 ఇస్తా కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేసి రాశాడు ఏ అండ్ బి, ఇవి ఇన్ఫరెన్సెస్ కావు. సిడి అన్నది ఇన్ఫరెన్సెస్ అనమాట. ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే ఒక ఐడియా కన్క్లూషన్ అనమాట. ఫైనల్ ఏంటి కన్క్లూషన్? ఇక్కడ ఈ 2 అబ్జర్వ్ చేసి ఏది చీపర్ అని చెప్తున్నాడు ఏలో. ఇది అబ్జర్వేషన్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు అనమాట. ఏది ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్ అని.
కానీ ఫైనల్ కన్క్లూషన్ అనేది ఏవి రాయాలంటే సి అండ్ డి అన్నవి కన్క్లూషన్స్ కరెక్ట్ అనమాట, ఇన్ఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Mahika, a teacher of class 5, wants to her students to observe the plants in the surroundings. For meaningful of learning, what should be she encourage the children to do? మహిక అనేది 5th క్లాస్ చదివే స్టూడెంట్స్ యొక్క టీచర్ అంట. ఆమె ఏం చెప్పిందంటే స్టూడెంట్స్కి సరౌండింగ్స్లో ఉండే ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్పిందనమాట. ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే వాట్ షుడ్ షీ ఎంకరేజ్ ద చిల్డ్రన్, ఆమె ఏం అబ్జర్వ్ చేయబడింది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్, అప్రిషియేటింగ్ ద ప్లాంట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్, అంటే ప్లాంట్స్ని అప్రిషియేట్ చేయడం, అవి మనకి యూజ్ అవుతాయి అని దానికోసమా అబ్జర్వ్ చేయమని చెప్పింది? నో, రాంగ్. రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి వాటి యొక్క నేమ్స్ రాయండి అని చెప్పడం కోసం? నో. అబ్జర్వింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద హైట్స్, లీవ్స్, స్మెల్ అండ్ ప్లేస్ ఆఫ్ గ్రోయింగ్, ఇప్పుడు ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసి ఒక ప్లాంట్ ఎంత హైట్ పెరుగుతుంది, వాటి యొక్క లీవ్స్ ఎలా ఉన్నాయి, వాటి స్మెల్ ఏంటి, అవి ఏ ప్లేస్లో గ్రో అవుతున్నాయి, అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ సాయిల్లో గ్రో అవుతాయి కదా, వాటి గురించి అబ్జర్వ్ చేయమని చెప్పడానికి ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్. 4th వన్, అండర్స్టాండింగ్ దట్ ప్లాంట్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్, ప్లాంట్స్ అనేవి లివింగ్ బీయింగ్స్ అంటే బతికి ఉన్నవి అని చెప్పడం, అర్థం చేసుకోవడం కోసం? నో, దిస్ ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ ఆమె ఎందుకు అబ్జర్వ్ చేయమని చెప్పిందంటే టీచర్ 5th క్లాస్ స్టూడెంట్స్ని అబ్జర్వింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ హైట్స్, లీవ్స్, స్మెల్ అండ్ ప్లేస్ ఆఫ్ గ్రోయింగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 66. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బీ an appropriate indicator for assessment in EVS at primary level? ప్రైమరీ లెవెల్లో ఈవీఎస్ అసెస్ చేయడానికి ఏది ఇండికేటర్ అప్రోప్రియేట్, తగిన ఇండికేటర్ కాదు అని అడుగుతున్నాడు. కాదు అన్నాడు ఇక్కడ, షుడ్ నాట్. క్వశ్చనింగ్ కరెక్ట్ అండి, మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం స్టూడెంట్స్. కన్సర్న్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ గురించి సంబంధించినవి, ఇది కూడా కరెక్టేనండి. కోఆపరేషన్, కోఆపరేషన్ అంటే టీచర్స్ హెల్ప్ చేస్తే స్టూడెంట్స్, టీచరు స్టూడెంట్ హెల్ప్ చేయడం అనమాట స్టూడెంట్స్కి నేర్చుకోవడానికి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రిమెంబరింగ్, దిస్ ఈజ్ రాంగ్ అండి. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రిమెంబరింగ్ అంటే గుర్తుపెట్టుకోవడం, బై హార్ట్ చేసి వాటిని గుర్తుపెట్టుకోవడం, ఇది కరెక్ట్ ఇండికేటర్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. యువర్ ప్రిన్సిపల్ ఆస్క్స్ యూ టు టేక్ క్లాస్ 5 స్టూడెంట్స్ ఆన్ అన్ ఎడ్యుకేషనల్ విజిట్. వాట్ వుడ్ యూ ఇంక్లూడ్ వైల్ ప్లానింగ్ ఫర్ ఎ సచ్ విజిట్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్? ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే 5th క్లాస్ స్టూడెంట్స్ని ఎడ్యుకేషనల్ విజిట్కి తీసుకెళ్ళాలి అని. ఆ ఎడ్యుకేషనల్ విజిట్ని మీనింగ్ఫుల్గా చేయడానికి ఏమే ప్లానింగ్స్ని దాంట్లో మనం ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఆప్షన్ 1, ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు ఫైండ్ అండ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్లేస్ టు బీ విజిటెడ్. మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారో ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి చదువుకోండి అని చెప్పడం అనమాట. కాదండి. టేకింగ్ ఎనఫ్ ఫుడ్ అండ్ గేమ్స్ టు ఎంజాయ్, అక్కడికి ఫుడ్, గేమ్స్ ఆడుకోవడానికి వెళ్తున్నా అంటే ఎక్కువ ఫుడ్ తీసుకురండి, అదేవిధంగా ఎంజాయ్ చేయడానికి. సో దిస్ ఈజ్ రాంగ్. 3, ఎన్ష్యూరింగ్ దట్ స్టూడెంట్స్ షుడ్ బీ డిసిప్లైన్డ్ అండ్ షుడ్ విజిట్ ద ప్లేస్ క్వైట్లీ, అంటే ఆ ప్లేస్ని డిసిప్లైన్గా ఉండి క్వైట్గా ఉండి విజిట్ చేయండి అని చెప్పడం. రాంగ్. ప్రిపేరింగ్ ద ఆప్షన్ 4, ప్రిపేరింగ్ స్ట్రక్చర్డ్ యాక్టివిటీ షీట్ అబౌట్ ద ప్లేస్ టు బీ విజిటెడ్ అండ్ షేరింగ్ ద సేమ్ విత్ ద స్టూడెంట్స్ బిఫోర్ ద విజిట్ ఫర్ అన్ అథెంటిక్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. స్ట్రక్చర్ అంటే ఒక యాక్టివిటీస్ని, ఒక షీట్ని తయారు చేస్తారనమాట. ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తయారు చేసి దాన్ని స్టూడెంట్తో షేర్ చేసుకుంటారన్నమాట. బిఫోర్ విజిట్, ఆ ప్లేస్కి వెళ్ళడానికి ముందరే ఆ ప్లేస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక యాక్టివిటీ లాగా, షీట్స్ లాగా తయారు చేసి మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనమాట అది, అట్లా చేయడం అన్నది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, స్టోరీస్ అండ్ పోయమ్స్ కెన్ బీ ఎఫెక్టివ్లీ యూస్డ్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవెల్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ దెమ్ ఇన్ ఈవీఎస్ ఈజ్ టు, అంటే ప్రైమరీ లెవెల్లో టీచ్ చేయడానికి ఎక్కువగా పోయమ్స్ని అదేవిధంగా స్టోరీస్ని యూస్ చేస్తారు. దాని యొక్క అలా యూస్ చేయడం వెనక మెయిన్ పర్పస్ ఏంటి? ప్రొవైడింగ్ కాంటెక్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్. అంటే వాళ్ళకి కాంటెక్చువల్, ఇప్పుడు పోయమ్స్ నేర్చుకుంటారు, రైమ్స్ నేర్చుకుంటారు
అంటే వాళ్ళు యాక్షన్ చేస్తా నేర్చుకుంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి కాంటెక్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం. మేక్స్ లెసన్ ఎంజాయబుల్, రాంగ్ అండి. లెసన్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం కోసం, నో. ప్రమోటింగ్ లింగ్విస్టిక్ స్కిల్స్ అనమాట, అంటే లాంగ్వేజ్ స్కిల్స్ని ప్రమోట్ చేయడం కోసం, నో. కేటర్ టు డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్లో డైవర్సిటీని పెంపొందించడం కోసం, నో అండి. ఎందుకంటే స్టోరీస్ని అండ్ పోయమ్స్ని ఎందుకు పెడతారంటే ప్రొవైడింగ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని చేయడం కోసం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 69. How would a primary teacher effectively assess her students of class 4 on the topic of scarcity of water? ఫోర్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్కి ఏ టాపిక్ చెప్తున్నారు? స్కార్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే వాటర్ అన్నవి లేకపోతే, అంటే తక్కువగా ఉంటే అనే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీటిలో కింద కొన్ని మెథడ్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, కండక్టింగ్ ఏ రిటర్న్ టెస్ట్ ఆన్ ద అబౌ టాపిక్. ఆ టాపిక్ మీద రిటర్న్ టెస్ట్ని కండక్ట్ చేయడం ద్వారా అనమాట ఎలా అసెస్ చేయగలుగుతాము అంటే, రాంగ్ అండి. బై ఫైండింగ్ అవుట్ హౌ దే హ్యావ్ స్టార్టెడ్ సేవింగ్ వాటర్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. వాళ్ళు డే టు డే లైఫ్ అనమాట కనుక్కోవాలన్నమాట. వాటర్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఆర్గనైజింగ్ ఏ పోస్టర్ మేకింగ్ యాక్టివిటీ అండ్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ పరిరక్షణ గురించి ఒక పోస్టర్ మేకింగ్ యాక్టివిటీని చేయడం ద్వారా, నో. ఆస్కింగ్ చిల్డ్రన్స్ టు రైట్ స్లోగమ్స్ ఆన్ సేవింగ్ వాటర్. అంటే సేవింగ్ వాటర్ మీద స్లోగమ్స్, సాంగ్స్ అలా రాస్తుంటారు, అలా రాయడం ద్వారా, నో అండి, రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 2 అండి. బై ఫైండింగ్ అవుట్ హౌ దే హ్యావ్ స్టార్టెడ్ సేవింగ్ వాటర్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. అంటే వాళ్ళు వాటర్ని ఎలా సేవ్ చేయాలి డే టు డే లైఫ్లో అని చెప్పి నేర్చుకోవడం ద్వారా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 70. మ్యాపింగ్ ఎట్ ప్రైమరీ లెవెల్ ప్రమోట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఇన్ ద లర్నర్స్. ప్రైమరీ లెవెల్లో పిల్లలకి మ్యాపింగ్ నేర్చడం ద్వారా ఎలాంటి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి? క్యాలిక్యులేషన్స్ అండ్ ఎస్టిమేషన్స్, నో. క్యాలిక్యులేషన్స్ కాదండి. డ్రాయింగ్ అకార్డింగ్ టు ఏ స్కేల్ డ్రాయింగ్స్ వేయడం, నో. ఐడియా అబౌట్ రిలేటివ్ పొజిషన్స్ అండ్ ఓరియంటేషన్స్. ఒక పొజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ యొక్క నార్త్ ఎట్టుంది, సౌత్ ఎట్టుంది, ఈస్ట్ ఎట్టుంది, వెస్ట్ ఎట్టుంది అని చెప్పి పొజిషన్స్ అన్నవి తెలుసుకోవడం కోసం, కరెక్ట్ అండి. నీట్ డ్రాయింగ్ అనేది నీట్గా వేయడం కోసం అంట, నో. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 3, ఐడియా అబౌట్ రిలేటివ్ పొజిషన్స్ అండ్ ఓరియంటేషన్స్. క్వశ్చన్ నెంబర్ 71. దిస్ ప్లాంట్ హ్యాస్ లీవ్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ వెజిటేబుల్స్. ఇట్స్ సీడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆయిల్. ద ప్లాంట్ ఈజ్. ప్లాంట్ అంటే ఆ ప్లాంట్ యొక్క లీవ్స్ని మనం వెజిటేబుల్ లాగా యూజ్ చేస్తామంట. అదేవిధంగా దాని యొక్క సీడ్స్ నుంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తామంటే ఆ ప్లాంట్ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ కోకోనట్ నుంచి ఆయిల్ తీస్తాం, కానీ వాటి యొక్క లీవ్స్ని వెజిటేబుల్ లాగా యూజ్ చేయం కదా. సో దిస్ ఈజ్ రాంగ్. క్యాబేజ్ యొక్క లీవ్స్ని తింటాము కానీ ఆయిల్ ఏం చేయం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మస్టర్డ్ నుంచి ఆయిల్ తీస్తాము, అదేవిధంగా వాటి యొక్క గ్రీన్ లీవ్స్ని ఫుడ్గా కూడా తీసుకుంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. స్పినాచ్ యొక్క లీవ్స్ని తింటాము కానీ ఆయిల్ అనేది తయారు చేయం. సో ఆప్షన్ 3 మస్టర్డ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మస్టర్డ్ యొక్క సీడ్స్ నుంచి ఆయిల్ చేస్తారు, అదేవిధంగా ప్లాంట్ యొక్క లీవ్స్ని వెజిటేబుల్స్ లాగా తీసుకుంటారు ఫుడ్లో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ డిసీజెస్ కాస్డ్ స్ప్రెడ్ బై మస్కిటోస్. కింద కొన్ని డిసీజెస్ ఇచ్చాడు, ఆ డిసీజెస్ అనేది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయంట. ఆ డిసీజెస్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ 1 కలరా, డెంగ్యూ, మలేరియా. ఇక్కడ డెంగ్యూ వస్తుంది, మలేరియా ఓకే. కలరా అనేది మస్కిటో ద్వారా రాదండి. సో దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా, ఈ 3 కూడా మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతాయి. దిస్ ఈజ్ కరెక్ట్. చికెన్ గునియా, కలరా అండ్ టైఫాయిడ్. ఇక్కడ కలరా ఇచ్చాడు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. చికెన్ గునియా, మలేరియా, టైఫాయిడ్ అండి. సో ఇక్కడ టైఫాయిడ్ కూడా మస్కిటోస్ ద్వారా రాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 2 చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా, ఇవి మాత్రమే మస్కిటోస్ ద్వారా వస్తాయి. అదేవిధంగా మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే కొన్ని డిసీజెస్ ఏంటంటే జపనీస్ ఎన్సెఫలైటిస్, ఎల్లో ఫీవర్,
జపనీస్ ఎన్సెఫలైటిస్, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియాసిస్, ఇలా చాలా డిసీజెస్ ఉన్నాయండి మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యాయి. ఇక్కడ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ ఆప్షన్. 73. On a state map, at its one corner it is mentioned scale 1 centimeter వచ్చి 110 meters అంట. If on the map the measured distance between any two cities is 9.7 centimeters, the actual distance between the two cities is approximately. ఇక్కడ మ్యాప్లో 1 సెంటీమీటర్ వచ్చి 110 మీటర్స్కి ఈక్వల్ అంట. ఇక్కడ 2 పొజిషన్స్ ఇచ్చాడు, 2 సిటీస్. ఆ 2 సిటీస్ మధ్య డిస్టెన్స్ అనేది 9.7 సెంటీమీటర్స్ అంట. ద యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 సెంటీమీటర్ 110 మీటర్స్ అన్నారు కాబట్టి 9.7 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 9.7 ఇంటూ 110 క్యాలిక్యులేట్ చేస్తే 1067 మీటర్స్ వస్తుందండి. ఓకేనా. ఇక్కడంతా ఆప్షన్స్లో కిలోమీటర్స్లో ఇచ్చాడు కదా. 1000 మీటర్స్ 1 కిలోమీటర్కి ఈక్వల్. ఓకే, 1 కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. మనకు వచ్చిన ఆన్సర్ మీటర్స్లో ఉంది. దీన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 వేసుకోవాలి. ఓకేనా. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు, 1.067 కిలోమీటర్స్. ఇక్కడ ఎక్కడ ఉంది అది, ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా. ఇక్కడ 1 సెంటీమీటర్ 110 మీటర్స్ అన్నాడు. ఇక్కడ 9.7 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా. 9.7 ఇంటూ 110 వేసుకున్నాము. ఇది మీటర్స్లో వచ్చింది ఆన్సర్. 1067 మీటర్స్ వచ్చింది. 1000 మీటర్స్ 1 కిలోమీటరు. సో దీన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1067/1000 వేసుకుంటే 1.67 కిలోమీటర్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 74. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బ్రాంజ్. బ్రాంజ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ఏది కరెక్టో చెప్పాలి మనం. ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ లైక్ అల్యూమినియం, ఐరన్ అండ్ కాపర్. రాంగ్ అండి, ఇట్ ఈస్ నాట్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఏ అల్లాయ్. ఓకే. బి, ఇట్ ఈస్ మేడ్ బై మెల్టింగ్ కాపర్ అండ్ టిన్ ఇన్ ఏ ఫర్నేక్. కరెక్ట్ అండి. బ్రాంజ్ అనేది ఒక అల్లాయ్ అనమాట. దీన్ని ఎలా చేస్తారంటే కాపరు టిన్ని మెల్టింగ్ చేయడం ద్వారా చేస్తారు. సో బి ఇస్ ద కరెక్ట్. ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ బ్రాంజ్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ట్రైబల్ పీపుల్స్ చాలా సంవత్సరాల నుంచే కూడా 1000 ఇయర్స్ నుంచి కూడా ఈ బ్రాంజ్ని యూజ్ చేస్తున్నారంట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ బ్రాంజ్ ఆర్ లైటర్ బట్ మచ్ స్ట్రాంగర్ దాన్ దోస్ ఆఫ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. దిస్ ఈజ్ స్ట్రాంగ్ అండి, అల్యూమినియమే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ వచ్చి బి అండ్ సి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓన్లీ బి అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు ఈవీఎస్ ప్రైమరీ లెవెల్ అసెస్ చేయడానికి. అవేంటి, ప్రాజెక్ట్ వర్క్ కరెక్ట్, ఫీల్డ్ ట్రిప్ కరెక్ట్, జనరల్ రైటింగ్ కరెక్ట్, కాన్సెప్ట్ మ్యాపింగ్ కరెక్ట్. ఇక్కడ అన్నీ కరెక్టేనండి. ఇవన్నీ మెథడ్స్ని యూజ్ చేస్తారు ప్రైమరీ లెవెల్లో. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు, పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తారు, అదేవిధంగా కాన్సెప్ట్ మ్యాపింగ్, జనరల్ రైటింగ్. సో ఏబిసిడి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. అన్నీ కరెక్టే, ఇక్కడ అన్ని టూల్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ సీమ్స్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ టీచింగ్ మ్యాప్స్ టు ప్రైమరీ గ్రేడర్స్. ప్రైమరీ గ్రేడర్స్కి మ్యాప్స్ని టీచ్ చేయడం కోసం బెస్ట్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ ఏంటి? కింద కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చారు మ్యాప్స్ని ఎలా టీచ్ చేయాలి అని. వాటిలో బెస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్స్ట్రక్టింగ్ లర్నర్స్ టు బ్రింగ్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ దేర్ హోమ్. వాళ్ళకి ఇంటి దగ్గర నుండి నేర్చుకోరమ్మని చెప్పడం అనమాట. అదేవిధంగా మ్యాప్ని తీసుకొని రమ్మని చెప్పడం. రాంగ్ అండి. షోయింగ్ ఎన్ అట్లాస్ టు లర్నర్స్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు లొకేట్ డిఫరెంట్ ప్లేసెస్. అట్లాస్ని చూపించి వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ గురించి వాళ్ళని అడగడం అనమాట. రాంగ్.
facilitating learners to construct maps of their immediate surroundings by using their own symbols and focusing on relative positions and directions of things. అంటే లెర్నర్స్కి వాళ్ళని మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయండి, మీరుండే ప్లేస్ని బట్టి సరౌండింగ్స్లో బట్టి వాళ్ళే ఓన్గా తమ యొక్క సింబల్స్ని ఉపయోగించి మీరే ఓన్గా మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయండి అని వాళ్ళకి చెప్పడం ద్వారా మనం వాళ్ళకి టీచ్ చేయొచ్చు మ్యాప్స్ని. కరెక్ట్ అండి ఇది. డ్రాయింగ్ ఆఫ్ ద మ్యాప్స్ బై ద టీచర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అండ్ ఆస్కింగ్ ద లెర్నర్స్ టు లొకేట్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే టీచరు బోర్డ్ మీద మ్యాప్ యొక్క డ్రాయింగ్ వేసి స్టూడెంట్స్ని లెర్నర్స్ని వెళ్ళి ప్లేసెస్ని పాయింట్ చేయండి, ఢిల్లీ ఎక్కడ ఉంది, కేరళ ఎక్కడ ఉంది అని చెప్పడం ద్వారా వాళ్ళకి ఈజీగా టీచ్ చేయొచ్చు మ్యాప్స్ని. ఇట్లాగా 4 మెథడ్స్ ఇచ్చారనమాట. ఒకటి అట్లాస్ చూపించడం ద్వారా, ఒకటి బోర్డ్ మీద మ్యాప్స్ని గీసి స్టేట్స్ యొక్క పొజిషన్ చెప్పడం ద్వారా, అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా, నెక్స్ట్ వచ్చి వాళ్ళే ఓన్గా మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పడం ద్వారా. వీటిలో బెస్ట్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట, బెస్ట్ స్ట్రాటజీ టు టీచ్ ద మ్యాప్స్ అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 77. Which one of the following should be a most important aspect of EVS teaching at primary level? EVS టీచింగ్ని ప్రైమరీ లెవెల్లో టీచ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 అచీవింగ్ సక్సెస్ ఇన్ అసెస్మెంట్. వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టారు కదా, వాటిలో సక్సెస్ని అచీవ్ చేయడం కోసం టీచ్ చేస్తున్నారా? నో. అండర్స్టాండింగ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్. సైన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం. నో. కనెక్టింగ్ లెర్నర్స్ టు ద న్యాచురల్ అండ్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. లెర్నర్స్ని మన క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికి బయట న్యాచురల్ దానికి కనెక్టింగ్ చేయడం ద్వారా. కరెక్ట్ అండి. కండక్టింగ్ యాక్టివిటీస్ అండ్ డెవలపింగ్ స్కిల్స్. వాళ్ళకి యాక్టివిటీస్ కండక్ట్ చేసి స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కానీ ఇక్కడ బెస్ట్ వచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. కనెక్టింగ్ లెర్నర్స్ టు ద న్యాచురల్ అండ్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ షుడ్ ఎంకరేజ్ ప్రాసెస్ స్కిల్స్ విచ్ ఆర్ ద కోర్ ఆఫ్ ఎంక్వైరీ బేస్డ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సచ్ స్కిల్స్. ఇక్కడ ఈజ్ నాట్ ఏ సచ్ స్కిల్స్ అన్నాడు. స్టూడెంట్స్ ఏలో స్కిల్స్ని ఎంక్వైరీ చేస్తున్నామంట. వాళ్ళు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, యాక్టివిటీ, ఎంక్వైరీ బేస్డ్ వీటిలో ఏది కాదు అని అడుగుతున్నాడు అనమాట. డిటర్మినేషన్. ఆప్షన్ 2 ఇన్ఫరింగ్, ఆప్షన్ 3 అబ్జర్వేషన్, ఆప్షన్ 4 ప్రిడిక్టింగ్. ఇక్కడ వచ్చి డిటర్మినేషన్ అనేది స్కిల్ కాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ అండి. మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ప్రిడిక్ట్ చేస్తారు, లాస్ట్లో ఇన్ఫరింగ్ కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ కానిది అని అడిగాడు కాబట్టి డిటర్మినేషన్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద జూమ్ ఫార్మింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ మిజోరాం. జూమ్ ఫార్మింగ్ గురించి కొన్ని ఇచ్చారండి స్టేట్మెంట్స్. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏదో మనం చెప్పాలి. ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈస్ లెఫ్ట్ యాజ్ ఇట్స్ ఫర్ సమ్ ఇయర్స్. అంటే ఒక క్రాప్ని కట్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ పాటు అలాగే వదిలేస్తారంట. సో దిస్ ఈస్ కరెక్ట్. బి ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ కట్ అండ్ బర్న్. తర్వాత అక్కడ బ్యాంబూ వీడ్స్ అంటే కలుపు మొక్కలు వాటిని వేసి కొద్ది రోజుల పాటు గ్రో చేసిన తర్వాత వాటిని కట్ చేసి వాటిని కాల్ చేస్తారంట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద ల్యాండ్ ఈస్ డీప్లీ ఫ్లోడ్ బిఫోర్ సోయింగ్ ద సీడ్స్. నెక్స్ట్ సీడ్స్ వేయడానికి ముందుగా ల్యాండ్ని డీప్గా దున్నుతారంట. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. డీప్గా కాదు, లైట్గా తవ్వుతారు, అదేవిధంగా ఫ్లోయింగ్ అనేది చేయరనమాట. సో దట్ ఈజ్ రాంగ్. ఇన్ వన్ ఫార్మ్ 3 or 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్. కరెక్ట్ అండి ఇది. నెక్స్ట్ 3 or 4 టైప్స్ ఆఫ్ క్రాప్స్ని వేస్తారు. కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ నీడ్స్. కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తారంట. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. ఇక్కడ జూమ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక క్రాప్ని వేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కొన్ని ఇయర్స్ పాటు అలాగే వదిలేస్తారు. తర్వాత అక్కడ బ్యాంబూ వేసి తర్వాత బ్యాంబూ కొద్దిగా పెరిగిన తర్వాత కట్ చేసి వాటిని కాలుస్తారనమాట. అలా చేయడం వల్ల భూమి అనేది సారవంతం అవుతుంది. తర్వాత లైట్గా దాన్ని డిక్ చేసి ఫ్లోయింగ్ అనేది చేయరు. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనమాట, లైక్ మెయిజ్, వెజిటేబుల్స్, చిల్లీస్, రైస్, అట్లాగా డిఫరెంట్ 3-4 టైప్స్ ఆఫ్ క్రాప్స్ని అక్కడ గ్రో చేస్తారు.
సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏమవుతాయండి? ఏం చెప్పాను? ఏ కరెక్టే, బి కరెక్టే, సి రాంగు, డి కరెక్టే, డి రాంగ్. ఏ బి డి కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్తా కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? జూమ్ ఫార్మింగ్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. Radha uses travel tickets of different types. Which of the following concept could be effectively discussed by using such tickets? ఈ రాధా అనే ఆమె డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయంట. ఆ టికెట్స్ గురించి డిస్కస్ చేసి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసింది. అవి ఏంటి? ఏ, ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ బై డిఫరెంట్ మీన్స్ ఈజ్ డిఫరెంట్. ఈ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఏపీ వెళ్ళాలంటే ఒక కాస్ట్ ఉంటుంది, హైదరాబాద్ టు తమిళనాడు వెళ్ళాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దిస్ ఈస్ కరెక్ట్. ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ డిపెండ్ అపాన్ ద ఫ్యూయల్ యూజ్డ్ బై ద వెహికల్స్. కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అన్నది వెహికల్స్ని ఉపయోగించే ఫ్యూయల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. దిస్ ఈస్ రాంగ్ అండి. యూ నీడ్ టికెట్స్ ట్రావెల్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్. అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అంటే కంపల్సరీ టికెట్స్ అవసరము అని అంటుంది. కరెక్ట్ ఇది. అండర్స్టాండింగ్ ద రిజర్వేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకుంది. నో, దిస్ ఈజ్ రాంగ్ అండి. ఆమె ఏం అర్థం చేసుకుంది? ఏ అండ్ సి అనమాట. ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ టికెట్ అనేది అవసరము. ఏ అండ్ సి కరెక్ట్. ఏ అండ్ సి ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఇఫ్ యూ అబ్జర్వ్ బర్డ్స్ యూ ఫైండ్ ద మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫన్ మూవ్ దేర్ నెక్. ఇట్ ఈస్ బికాస్. మీరు బర్డ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ అనేవి నెక్ని మూవ్ చేస్తాయంట. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1, దేర్ ఇయర్స్ ఆర్ కవర్డ్ అండ్ దే కెన్ ఫ్లై. రాంగ్. ద బర్డ్స్ హ్యావ్ 2 eyes. నో. దేర్ ఐస్ కెన్ ఫోకస్ ఆన్ 2 different objects ఎట్ ఏ టైమ్. నో. ఇన్ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ద ఐస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ కాంట్ మూవ్. దిస్ ఈస్ కరెక్ట్ అండి. రీజన్ ఇక్కడ రీజన్ అడిగాడు, ఆ రీజన్ కాదని చెప్తున్నాను. ఇక్కడ కరెక్ట్ రీజన్ ఏంటి అంటే బర్డ్స్ తమ నెక్కని సైడ్కి మూవ్ చేస్తాయి కదా. దానికి రీజన్ ఏంటంటే వాటి యొక్క ఐస్ అనేవి ఫిక్స్గా ఉంటాయి. సో అవి ఐస్ని మూవ్ చేయలేవు కాబట్టి డైరెక్ట్ నెక్ని సైడ్కి మూవ్ చేస్తాయి అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 82. రీనా లవ్స్ మ్యాంగోస్. షీ వాంట్స్ టు ప్రిజర్వ్ దీస్ ఫర్ ఇంటర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ వే ఆఫ్ ప్రిజర్వింగ్ దెమ్. రీనాకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అంట. వాటిని వింటర్ కోసం ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుందంటే కింద కొన్ని మెథడ్స్ ఇచ్చాడు, ప్రిజర్వ్ మెథడ్స్. వాటి బెస్ట్ ఏది అని అడుగుతున్నాడు. ప్రిపేరింగ్ జ్యూస్ అండ్ స్టోర్ ఇన్ ఏ 8 కంటైనర్. నో అండి. జ్యూస్ని ప్రిపేర్ చేసి ఒక 8 కంటైనర్లో ఉంచడం ద్వారా స్పాయిల్ అవుతుంది. పుట్ ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచడం ద్వారా అన్ని రోజులు ఉండవు. సో రాంగ్. స్టోర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. నో. మేక్ ఏ ఆమ్ పాపడ్ అండ్ పికిల్. దిస్ ఈస్ కరెక్ట్ అండి. పాపడ్స్ లాగా తయారు చేసుకోవడం, అదేవిధంగా పికిల్స్ని మనకు తెలుసు కదా, మ్యాంగోస్ని పికిల్స్ పెట్టుకుంటాము 1 year అయినా ఎక్కడికి పోదు అని. అలా స్టోర్ చేసుకోవడం ద్వారా దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ అండి. ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే మామూలుగా ఫంగై కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా కాపాడడం అనమాట. ఇట్లాగా మ్యాంగోస్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు? ఆమ్ పాపడ్స్ అండ్ పికిల్స్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఫ్రంట్ టీత్ కీప్ ఆన్ గ్రోయింగ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. వాటి యొక్క ఫ్రంట్ టీత్ అనేది త్రూ అవుట్ లైఫ్ గ్రో అవుతూనే ఉంటుందంట. ఇట్ హ్యాస్ టు కీప్ జ్ఞాయింగ్ ఆన్ థింగ్స్ టు కీప్ ఇట్స్ టీత్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ టు కీప్ జ్ఞాయింగ్ ఆన్ థింగ్స్ టు కీప్ ఇట్స్ టీత్ ఫ్రమ్ బికమింగ్ టు లాంగ్. అంటే వాటి యొక్క టీత్ అనేవి లైఫ్ లాంగ్ గ్రో అవుతూ ఉంటాయంటే అది ఏ యానిమల్ అని చెప్పి అడుగుతున్నాడు. స్క్వేరల్. దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 4th class ఎన్సీఆర్టీలో ఉంది. నెక్స్ట్ 84. ఏ ఫార్మర్ ఈజ్ గ్రోయింగ్ ప్యాడీ క్రాప్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ యూజింగ్ ఎక్సెస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్. దిస్ ప్రాక్టీస్ విల్ మేక్ ద సాయిల్ ఆఫ్ హిస్ ఫీల్డ్. ఒక ఫార్మర్ అని అతను ఒకే క్రాప్ని ఫర్ ఎగ్జాంపుల్ వీట్ తీసుకున్నాం, దాన్ని మళ్ళీ వేస్తున్నాడు. అతను ఎక్సెస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని పెస్టిసైడ్స్ని యూస్ చేస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ యూస్ చేస్తున్నాడు అవసరానికి మించి. అలాంటప్పుడు ఆ సాయిల్ అనేది ఎలాగా అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఫిట్ ఫర్ ఫ్లోయింగ్కి ఫిట్గా ఉంటుందా? నో అండి. రాంగ్.
బ్యారెన్ ఇస్ ద కరెక్ట్. బ్యారెన్ అంటే బంజరు భూములు అంటారు కదా, అక్కడ పంటలు అన్నవి ఎక్కువ పండవు అనమాట. అదేవిధంగా ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బయోడైవర్సిటీ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఫర్టిలైజ్ ఫర్టైల్ ఫర్ అదర్ క్రాప్స్ ఆల్సో రాంగ్. యూస్ఫుల్ ఫర్ ద ప్యాడీ క్రాప్స్ ఓన్లీ, ప్యాడీ క్రాప్స్కి మాత్రమే యూస్ఫుల్ అవుతుందంట. దిస్ ఈజ్ రాంగ్ అండి. ఎందుకంటే ఒకే క్రాప్ని మళ్ళీ మళ్ళీ వేయడం, ఎక్కువ ఫర్టిలైజర్స్ని పెస్టిసైడ్స్ని వాడడం వల్ల ఆ సాయిల్లో ఉన్న సారవంతం అంతా పోతుందన్నమాట. సో దానివల్ల అవి బ్యారెన్ సాయిల్స్గా తయారవుతాయి. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్. ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ కేరళ ఆర్. కేరళ యొక్క నైబరింగ్ స్టేట్స్ ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఇండియా మ్యాప్లో కేరళ ఎక్కడ ఉంటుందండి? సౌత్ ఈస్ట్లో ఉంటుంది. దిస్ ఈజ్ నార్త్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్ అండి. కేరళ వచ్చి మనకి కింద ఉంటుంది కదా మ్యాప్లో, ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఉంటుంది అన్నమాట, సౌత్ వెస్ట్లో ఉంటుంది. ఓకేనా? దానికి బార్డర్స్లో ఏముంటాయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. కేరళ యొక్క బార్డర్స్లో కేరళకు వచ్చి తమిళనాడు ఉంటుందండి ఈస్ట్లో, ఇటు సైడ్ తమిళనాడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెస్ట్లో వచ్చి లక్షద్వీప్ ఉంటుంది. మీరు మ్యాప్ను అబ్జర్వ్ చేసినట్లయితే కేరళకి వెస్ట్లో లక్షద్వీప్ ఉంటుంది, ఈస్ట్లో తమిళనాడు ఉంటుంది. నార్త్ ఈస్ట్ అనమాట, పైన నార్త్ సైడ్ వచ్చి కర్ణాటక ఉంటుంది. ఓకేనా? నార్త్ సైడ్ కర్ణాటక, వెస్ట్ సైడ్ లక్షద్వీప్, ఈస్ట్ సైడ్ వచ్చి తమిళనాడు ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో తమిళనాడు, కర్ణాటక, ఫస్ట్ ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? కర్ణాటక, మహారాష్ట్ర, రాంగ్. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, నో. కర్ణాటక అండ్ తమిళనాడు, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ అండి. కర్ణాటక వచ్చి నార్త్ సైడ్ ఉంటుంది, తమిళనాడు వచ్చి ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డూ మోస్ట్ పీపుల్ లైక్ టు ఈట్ సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్? ఇక్కడ కొన్ని కంట్రీస్ స్టేట్స్ ఇచ్చాడు. ఇక్కడ సీ ఫిష్ అనమాట ఎక్కడ ఎక్కువ తింటారు? గోవా ఈస్ ద కరెక్ట్ అండి. గోవాలో బీచ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ సీ ఫుడ్ దొరుకుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 87, స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద డెజర్ట్ ఓక్. డెజర్ట్ ఓక్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ. వాటిలో ఏ, డెజర్ట్ ఓక్ ఈస్ ఏ ట్రీ దట్ గ్రోస్ ఆల్మోస్ట్ యాజ్ టాల్ యాజ్ అవర్ క్లాస్ రూమ్స్ దట్ అబౌట్ 4 meters. కరెక్ట్ అండి ఇది. ద రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ గ్రో డౌన్ నియర్లీ 30 times ఇట్స్ హైట్ టిల్ దే రీచ్ వాటర్. అంటే వాటి యొక్క రూట్స్ అనేవి 30 times డీప్గా వెళ్తాయంట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ట్రంక్ ఆఫ్ దిస్ ట్రీ. కరెక్ట్ అండి. వాటి యొక్క ట్రంక్లో వాటర్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. అది లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే అక్కడ థిన్ పైప్స్ని పెట్టి ఆ వాటర్ని లేని సమయంలో ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి వాటర్ని తాగుతారనమాట. దిస్ ట్రీ ఈజ్ ఫౌండ్ ఇన్ అబుదాబి. రాంగ్ అండి. ఈ డెజర్ట్ ఓక్ అనేది ఆస్ట్రేలియాలో ఉండేది. ఓకేనా? ఇక్కడ కరెక్టు ఏబిసి. ఏబిసి ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ పర్సన్ బోర్డెడ్ ఏ ట్రైన్ ఆన్ 2/1/2015. ఎప్పుడు? 2/1/2015. ఎట్ మడ్గాయిన్ ఫర్ నాగర్కోయిల్ ద ట్రైన్ డిపార్టెడ్ ఫ్రమ్ మడ్గాయిన్ ఎట్ 7:45 hours అండ్ రీచ్ ద నాగర్కోలి ఎట్ 4:45. అతను 7:45కి బయలుదేరాడు. ఎప్పుడు? సెకండ్. ఎప్పుడు రీచ్ అయ్యాడు? థర్డ్ 4:45కి రీచ్ అయ్యాడు. అంటే ఎంత టైం తీసుకుంది ఇక్కడి నుంచి ఇక్కడికి? 21 hours పట్టింది. ఎన్ని అవర్స్? 21 hours. 21 hours అన్నమాట టోటల్ టైము. నెక్స్ట్ వచ్చి ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 1140 kilometers ఇచ్చాడు. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు. స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 1140 kilometers బై టైం ఎంత? 21. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 54 వస్తుంది. 54 km/h. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 89. ఏ పర్సన్ లివింగ్ ఇన్ న్యూ ఢిల్లీ వాంట్స్ టు విజిట్ ఫస్ట్ భోపాల్, మధ్యప్రదేశ్, అండ్ దెన్ రాంచీ, జార్ఖండ్. ద డైరెక్షన్స్ ఆఫ్ హిస్ జర్నీ విల్ బీ ఫస్ట్ టువర్డ్స్. ఫస్ట్ అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? న్యూఢిల్లీ. ఇక్కడ ఉందనుకోండి న్యూఢిల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద మ్యాప్. నార్త్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్ అండి. అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఫస్ట్ ఇక్కడ ఢిల్లీలో స్టార్ట్ అయ్యాడు.
ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? భోపాల్ మధ్యప్రదేశ్. అంటే ఢిల్లీ నుంచి కిందకు వచ్చాడు, భోపాల్ మధ్యప్రదేశ్. కిందకంటే ఎటు? సౌత్కి. ఓకేనా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రాంచీ, జార్ఖండ్. జార్ఖండ్ ఎక్కడ ఉంటుందంటే మ్యాప్ సైడ్ ఉంటుందండి, ఈస్ట్ సైడు. ఈ మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ వెళ్ళాడు అనమాట. జార్ఖండ్ ఎక్కడుంది? ఈస్ట్ సైడ్. సో అతను ఎటు వెళ్ళాడు? ఫస్ట్ సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. అర్థమైందా? ఫస్ట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యాడు, అక్కడ నుంచి మధ్యప్రదేశ్ అనమాట, భోపాల్కి వచ్చాడు. భోపాల్ ఢిల్లీ నుంచి ఏ డైరెక్షన్లో వచ్చాడు? సౌత్ అనమాట, కింద ఉంటుంది భోపాల్. మళ్ళీ భోపాల్ నుంచి అతను జార్ఖండ్ వెళ్ళాడు. జార్ఖండ్ వచ్చి ఈస్ట్ డైరెక్షన్ అనమాట. ఇక్కడ సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్. ఎక్కడ ఉంది? ఈస్ట్ అండ్ దెన్ టువర్డ్స్ సౌత్. రాంగ్. సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్. దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ షేర్డ్ బై ఆల్ ద యానిమల్స్ గివెన్ బిలో? ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడు, కొన్ని యానిమల్స్ ఇచ్చాడు. అన్ని యానిమల్స్కి కామన్గా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటి? లిజర్డ్స్, స్పారో, టర్టిల్ అండ్ స్నేక్. ఫస్ట్, దే ఆర్ పాయిజనస్. ఇక్కడ లిజర్డ్ పాయిజన్, స్పారో పాయిజన్ కాదు కదా, టర్టిల్ పాయిజన్ కాదు, స్నేక్ పాయిజన్. సో అన్నీ పాయిజన్ కాదు కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. 2, దే కెన్ లీవ్ ఆన్ ల్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. ఇవి ల్యాండ్లోనూ నివసిస్తాయంట, వాటర్లోనూ నివసిస్తాయంట. నో అండి, రాంగ్. ఇక్కడ స్పారో అనేది వాటర్లో నివసించలేదు కదా, లిజర్డ్స్ కానీ. దిస్ ఇస్ దేర్ బాడీస్ ఆర్ కవర్డ్ విత్ స్కేల్స్. వాటి యొక్క బాడీస్ అనేవి స్కేల్స్తో కవర్ చేయబడి ఉంటాయి. స్కేల్స్ అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా ఉంటాయి కదా, అవి అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ స్నేక్స్కి ఉంటుంది, టర్టిల్కి ఉంటుంది, కానీ స్పారోకి స్కేల్స్ అనేవి ఉండవన్నమాట. సో దిస్ ఈజ్ రాంగ్. దే లే ఎగ్స్. అవన్నీ ఎగ్స్ పెడతాయి. దిస్ ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లిజర్డ్స్, స్పారోస్, టర్టిల్స్, స్నేక్స్ ఇవి ఎగ్స్ని పెడతాయి అన్నమాట. ఎగ్స్ ఏ పెడతాయని చెప్తాం? ఏ యానిమల్స్కి అయితే ఇయర్స్ అన్నవి అవుట్ సైడ్ ఉండవో, అదేవిధంగా వాటి బాడీ మీద హెయిర్ ఉండదో అలాంటివి ఎగ్స్ పెడతాయి. ఏ ఎగ్జాంపుల్ లిజర్డ్స్, స్పారోస్, టర్టిల్స్ ఇవి. ఏ యానిమల్స్కి అయితే ఇయర్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటాయి, అదేవిధంగా బాడీ మీద హెయిర్ ఉంటుందో ఆ యానిమల్స్ అనేవి డైరెక్ట్ బేబీకి బర్త్నిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్, ఓకేనా, కౌ, బఫెలోస్, ఇట్లాగా కొన్ని యానిమల్స్ అనేవి బేబీకి డైరెక్ట్గా బర్త్నిస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫిబ్రవరి 2015 సీటెట్ పేపర్ 1లో అడిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.